నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నేను శిల్ప బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర హై టెన్షన్, ఫుడ్ పాయిజన్ ఇష్యూపై బీజేవైఎం ఆందోళన. రేపు భద్రాచలంలో పర్యటించనున్న తెలంగాణ గవర్నర్. ముంపు గ్రామాల్లో వరద పరిస్థితులను పరిశీలించనున్న తమిళసై. శ్రీరామ్ సాగర్ కు తక్కిన వరద ఉధృతి, ఊపిరి పీల్చుకున్న అధికారులు, అవుట్ఫ్లో నిలిపివేత. అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన బల్మూరి వెంకట్. స్టూడెంట్స్ కు మెరుగైన వైద్యం అందించాలి అని డిమాండ్. హైదరాబాద్ నైటింగేల్ హాస్పిటల్లో దారుణం, ఆసుపత్రి నిర్లక్ష్యంతో పేషెంట్ మృతి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఇన్స్టిట్యూట్ మెయిన్ గేట్ ముందు ఆందోళన చేశారు. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి సీఎం కేసీఆర్ బాసర ఘటనపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు బీజేపీ నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది. వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. గవర్నర్ తమిళసై రేపు భద్రాచలం వెళ్లనున్నారు. భద్రాద్రి ముంపు గ్రామాల్లో వరద పరిస్థితులను పరిశీలించనున్నారు. ఇవాళ రాత్రి సికింద్రాబాద్ నుంచి ట్రైన్లో భద్రాచలం వెళ్లనున్నారు. భద్రాచలం టౌన్ తో పాటు చుట్టుపక్కల ముంపు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. భద్రాచలం దగ్గర 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా గోదావరి నీటి మట్టం పెరిగిందంటున్నారు స్థానికులు.
వరద కంటిన్యూ అవుతూ ఉండడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలి అని హెచ్చరించారు అధికారులు. భద్రాచలం నుంచి వెళ్లే అన్ని మార్గాలను గోదావరి చుట్టుముట్టింది. వరద ప్రభావంతో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరు, పినపాక మండలాల్లో 100కు పైగా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. భద్రాచలం, బూర్గంపాడు మండలాల మధ్యనున్న బ్రిడ్జిపై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. గత వారం రోజులుగా భారీ వరద నీటితో పరవళ్లు తొక్కిన గోదారమ్మ ప్రస్తుతం శాంతించింది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ కి కొనసాగుతున్న వరద ప్రవాహం తగ్గడంతో ప్రాజెక్టు వరద గేట్లను మూసివేశారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 47,215 క్యూసెక్కులు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా 1,087.9 అడుగుల నీటి సామర్థ్యం ఉంది. ఎస్ఆర్ఎస్పీ పూర్తి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 76.113 టీఎంసీలుగా ఉంది. అయితే జూన్ 1 నుంచి ప్రాజెక్టులోకి 139 టీఎంసీల వరద వచ్చింది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 83 టీఎంసీలు దిగువ గోదావరిలోకి వదిలినట్టు ఎస్ఆర్ఎస్పీ అధికారులు వెల్లడించారు. భద్రాచలంలో గోదావరి వరద తగ్గాలని, గోదారమ్మ శాంతించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూజలు చేశారు. గోదావరి నది ఒడ్డుకు చేరుకుని గోదావరి నదిలో పసుపు కుంకుమార్చనలు చేశారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతి కారణంగా నగరంలోని అనేక గ్రామాలు నీట మునిగాయన్నారు. 32 ఏళ్ల తర్వాత గోదావరికి ఇంత పెద్ద మొత్తంలో నీరు రావడం ఇదే తొలిసారన్నారు. గోదారమ్మ శాంతించడం కోసం పూజలు చేసినట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఐటీడీఏ పీఓ గౌతమ్, భద్రాద్రి ఆలయ ఈవో శివాజీ పాల్గొన్నారు. ఉప్పల్ నియోజకవర్గం చిలుకనగర్ డివిజన్లో కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్తో కలిసి ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ చొరవతో ఉప్పల్ నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దుతున్నామన్నారు. గతంలో వర్షాలు పడితే ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గం ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదని అన్నారు. తమ డివిజన్లో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ డివిజన్ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యేకు కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అంతమంది ఉంటే ఎమ్మెల్యే గారి నిధులు, ప్రత్యేక నిధులు ఏదైతే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ఉన్నాయో, మరి ఆ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ అన్నింటినీ కూడా మరి అందరి కార్పొరేటర్లకు సమానంగా న్యాయం చేస్తూ మరి చిల్కానగర్కి ప్రత్యేకంగా మరి ఇక్కడ ఒక 17 లక్షలతోటి ఏదైతే రోడ్డు, డ్రైనేజు, వాటర్ పైప్ లైను మరి దానికి ప్రత్యేక చొరవ తీసుకొని మరి వేయించడం జరుగుతూ ఉన్నది. మరి అదేవిధంగా మరి ఇంకొక 2 రోజుల తర్వాత అంబేద్కర్ నగర్ ఎస్టీ బస్తీ అక్కడ కూడా రోడ్డు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మరి వారు ఎన్నో సార్లు మరి ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. దానికి కూడా మరొక 35 లక్షలు వెచ్చించి మరొక 2-3 రోజులలో అక్కడ కూడా శంకుస్థాపన చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంత ప్రత్యేక చొరవ తీసుకొని మరి పనులు చేయిస్తూ ఉన్నదో, మరి అంతకంటే కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకొని మరి కాన్స్టిట్యున్సీలో ఏ మూల కూడా ఎక్కడ కూడా మరి ఆగకుండా మరి ఎంత స్పీడ్గా అంటే వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి బేతి సుభాష్ రెడ్డి గారు మరి ఇక్కడ డెవలప్మెంట్ చేయడం మీరు కల్లారా చూస్తూ ఉన్నారు. మరి నిన్నగాక మొన్న మీరు గమనించాలి, ఉప్పల్ చిల్కానగర్ రహదారిలో ఉన్న కల్వర్ట్ ఏదైతే ఉందో వేల మంది అక్కడ నుంచి ప్రయాణిస్తూ ఉంటారు. మరి ఆ కల్వర్ట్ని నిజంగా కూడా ఇంతకుముందు చెప్పినట్టు రఘుపతి రెడ్డి గారు ఉప్పల్ నియోజకవర్గంలో గతంలో ఒక వర్షం పడిందంటే ఎక్కడికెక్కడ నీళ్లు సాగినట్ట విపరీతమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. అదంతా రాకుండా గౌరవ కేటీఆర్ గారు, కేసీఆర్ గతంలో 2 నెలల క్రితం పర్యటించినప్పుడు వారి దృష్టి తీసుకుపోయి ఎక్కడ కూడా నాలాల ద్వారా నీళ్లు రోడ్డు మీద రాకుండా ఉండాలి, ఇండ్లు రాకుండా అని చెప్పిన సందర్భంలో గౌరవ కేటీఆర్ గారు బ్రహ్మాండంగా ఈ ఫండ్స్ ఇచ్చి ఇక్కడంతా కూడా నాలాలు క్లియర్ చేయడమే కాకుండా మరి అదే రకంగా బ్రిడ్జిలను కూడా కట్టుకోవడం, మరి దానికి తోడుగా మరి నాలను క్లియర్ చేసుకుపోయి రామాతపూర్ పెద్ద చెరువు నుంచి నాలకు క్లియర్ చేసుకుని 10,32 లక్షలు శాంక్షన్ చేయడం. మరి ఎక్కడెక్కడ బ్రిడ్జిలు మరి ఇక్కడ చిల్కనగర్ సంబంధించింది, ఉప్పల్ సంబంధించి ఉంటే 1,30 లక్షలతోటి కావేరీ నగర్ది, అదేవిధంగా 55 లక్షలతోటి పక్కన కేకేగాడ ఉంది. దాని తర్వాత 1,15 లక్షలతో మరి స్వరూప్ నగర్ బాలాజీ టెంపుల్ సంబంధించిన దాదాపు కంప్లీట్గా వచ్చినాయి. 2 కంప్లీట్ అయినాయి, ఇంకోటి కంప్లీట్గా అవుతుంది. గణపతి టెంపుల్ దగ్గర ఆల్రెడీ కంప్లీట్. దానికి సంబంధించిన గతంలో నిజామాబాద్ ఆసుపత్రిలో బాసర ట్రిపుల్ విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. నిన్న ఫుడ్ పాయిజన్ కావడంతో ట్రిపుల్ ఐటీలోని 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో నిజామాబాద్ ఆసుపత్రిలో పలువురు విద్యార్థులు చికిత్స పొందుతుండగా ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై బల్మూరి వెంకట్ ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులందరికీ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు కోరారు బల్మూరి వెంకట్. సీఎం కేసీఆర్ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఫుడ్ పాయిజన్ కు కారకులైన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. కనీసం 48 గంటలు గాంధీ ఇన్ఫెక్షన్ ఏ పరిస్థితి ఉందో ఎట్లా తెలిస్తే చెప్పండి. స్కాన్ గీయమని చేసిన వీళ్ళకి వైటల్స్ కొంచెం నార్మల్ గానే వైటల్స్ ఫ్లక్చువేట్ అవుతుంది సార్. ఇమీడియట్ గా పంపించేస్తే కాంతి మన పోయేటప్పుడు తీసుకెళ్ళి అయింది అనుకోండి, ఎవరు రెస్పాన్స్ ఇంటికి పంపిస్తారు. మళ్ళీ తల్లిదండ్రులు పాపం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని వాళ్ళ ఖర్చులు పెట్టుకోవాలి. తీసుకెళ్తున్నప్పుడు డిశ్చార్జ్ నెక్స్ట్ బ్యాచ్ అంబులెన్స్ లో బాగుంది. డిశ్చార్జ్ అవుతున్నారు. నేను వైస్ చైర్మన్ అయ్యాను. వారిని కూడా చూసినాను. సిచ్యువేషన్ ఎట్లుందో తెలియదు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు ఆర్ రామకృష్ణ బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లో ఎంపీ జోగినపల్లి సంతోష్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు రామకృష్ణ. పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని, పార్టీ పటిష్టత కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు బీజేపీలో తగిన గుర్తింపు లేదని ఆరోపించారు రామకృష్ణ. రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు పంపినట్లు రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ లో చేరినట్లు ఆయన పేర్కొన్నారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం ఆషాఢమాస బోనాలకు ముస్తాబైంది. రేపటి నుంచి ఎల్లుండి వరకు సికింద్రాబాద్ అంతటా బోనాల జాతర ఉత్సవాలు కొనసాగుతాయి. రేపు అమ్మవారికి బోనాలు, ఫలహారం, పండ్ల ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎల్లుండి జరిగే రంగం కార్యక్రమంపై భక్తజనంలో ఆసక్తి నెలకొంది. బోనాల ఏర్పాట్లపై సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం ఆషాఢమాస బోనాలకు ముస్తాబైంది. రేపటి నుంచి ఎల్లుండి వరకు సికింద్రాబాద్ అంతటా బోనాల జాతర ఉత్సవాలు కొనసాగుతాయి. రేపు అమ్మవారికి బోనాలు, ఫలహారం, బండ్ల ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఎల్లుండి జరిగే రంగం కార్యక్రమంపై భక్తజనంలో ఆసక్తి నెలకొంది. బోనాల ఏర్పాట్లపై మా ప్రతినిధి ప్రణయ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రణయ్, ఓవర్ టు యు. ఉజ్జయిని మహంకాళి జాతరకు సంబంధించి సర్వం సిద్ధమైంది అని చెప్పవచ్చు. ఉజ్జయిని మహంకాళి జాతరకు సంబంధించి మొత్తం సర్వం సిద్ధమైంది అని చెప్పుకోవచ్చు. బోనాల జాతర అంటే హైదరాబాద్లో సికింద్రాబాద్ బోనాల జాతరకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోయాయి. మొత్తం పూర్తి స్థాయిలో కూడా భద్రతా సిబ్బందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో హైదరాబాద్ భాగ్యనగరంలో అతి ప్రాముఖ్యతమైనటువంటి బోనాలుగా చెప్పుకోవచ్చు. ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోయాయి. రేపు ఉదయం బోనాల రాకతో అమ్మవారికి ఘన స్వాగతం పలుకుతారు. ఇక మనం ఏదైతే మార్గంలో ఈ మార్గం నుండే అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నటువంటి అందరూ వస్తారు. సికింద్రాబాద్ బోనాల అనంతరం కూడా హైదరాబాద్ లో నివసిస్తున్నటువంటి పలు ప్రాంతాలలో అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు బోనాలు సమర్పించేటువంటి ఆచరణ జరుగుతుంది. అయితే మనం ప్రస్తుతము ఆలయ సమీపంలో ఉన్నాము, ఆలయ ఆర్చ్ వద్ద ఉన్నాము. మొత్తంగా ఈ రూట్ లోనే అమ్మవారికి సంబంధించినటువంటి బోనాలు వెళ్తూ ఉంటాయి. అమ్మవారికి సంబంధించినటువంటి బోనాలు చెల్లించేందుకు ఈ రూట్ లోనే వెళ్తూ ఉంటారు. అమ్మవారికి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేశారు. దాదాపుగా కూడా 12,000 మంది పోలీస్ సిబ్బందులతో పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. అయితే పలారం బండ్లతో పాటుగా బోనాలు రావడం జరుగుతుంది కనుక ప్రత్యేకంగా సాయంత్రం మొత్తము అంటే రేపు రాత్రి సమయాలలో మొత్తం కూడా పలార బండ్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మార్గ మధ్యలో కూడా ఎలాంటి ఘటనలను చోటు చేసుకోకుండా అధికారులు ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ఇటు పలహారం బండ్లు
వచ్చేటువంటి మార్గం నుంచి మొదలు పెట్టుకుంటే పూర్తిగా కూడా అధికారులు అంటే వీటికి సంబంధించిన మార్గానికి సంబంధించి సీసీ ఫోటేజ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకు సంబంధించినటువంటి నేపథ్యంలో భక్తులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే సిద్ధం చేయడం జరిగింది. దాదాపుగా కూడా లక్షల సంఖ్యలో కూడా భాగ్యనగరంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వస్తారు. ఇటు వారికి సంబంధించి ఎటువంటి అజాగ్రత్తలు లేకుండా పూర్తి స్థాయిలో కూడా సిపి ఆనంద్ కూడా వచ్చి ఇప్పుడే పర్యవేక్షిస్తున్నారు. రేపు జరిగేటువంటి బోనాల జాతరకు సంబంధించి భాగ్యనగరంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు కనుక వారికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ఇటు చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ బోనాల జాతరలో పాల్గొనడం ఇక్కడ ఆనవాయితీగా చెప్పుకోవచ్చు. అయితే తలసాని శ్రీనివాసరావు రేపు ఉదయం ఇటు అమ్మవారికి బోనం సమర్పించిన వెంటనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున కూడా ఈ బోనాల జాతరకి భాగ్యనగరంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. అయితే సికింద్రాబాద్ బోనాలకు ఒక ప్రత్యేకత ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే సికింద్రాబాద్ బోనాలకు సంబంధించి మొత్తంగా కూడా పూర్తిగా మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే సిద్ధమై చెప్పుకోవచ్చు. అయితే ఒక కుటుంబానికి సంబంధించి అంటే ఈ జాతరకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు ముందుగా వస్తూ ఉంటారు. అయితే పూర్తి స్థాయిలో అంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో కూడా CCTVs ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు జరిగింది. భారీ గేట్స్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు సంబంధించి పూర్తిగా క్యూ లైన్లో వచ్చే విధంగా పూర్తి స్థాయి ఒక 1 కిలోమీటర్ వ్యవధిలో కూడా పూర్తి స్థాయిలో ఏవైతే ఈ క్యూ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు ట్రాఫిక్ కొంత మేరకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ప్రాంతాలలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాస్ లో ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాకి సంబంధించి అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. పలు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ త్రూలో వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, ప్యారెడ్ రోడ్స్ ఈ ఏరియాలలో వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా మరలించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. డైవర్షన్ అంటే ఈ రోజు ఆదివారం సోమవారం జరిగేటువంటి బోనాల జాతరకు సంబంధించి డైవర్షన్స్ కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇటు భక్తులకు సంబంధించి ఇటు పోతురాజులు పెద్ద ఎత్తున కూడా వస్తూ ఉంటారు కనుక పలారంభాలతో పాటుగా పోతురాజులు కూడా వస్తూ ఉంటారు కనుక వాళ్ళకి సంబంధించినటువంటి భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో ఆలయంలోకి వస్తున్నారు. ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చినట్టు మనకు క్లియర్గా కనబడుతుంది. ఇప్పటికే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వందలాదిగా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఇదే స్థాయిలో కూడా రేపు బోనాలు సమర్పించే సమయంలో మాత్రం ఇంకా ఇంతకు మించి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. పూర్తిగా భక్తులతో మొత్తం కూడా సికింద్రాబాద్ అంతా కూడా భక్తులతో నిండిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఇటు సికింద్రాబాద్ బోనాలలో చూసుకున్నప్పటికీ మనం క్లియర్గా చూస్తున్నాము. ఇప్పటికే అమ్మవారిని దర్శించుకునేందుకు వందలాదిగా భక్తులు అయితే వస్తున్నారు. అయితే రేపు కూడా ఇదే స్థాయిలో కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఇటు బోనాలతో చాలా మంది వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక వారికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను కూడా క్లియర్ చేయడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆ సమీపం నుంచి డైరెక్ట్గా నేరుగా కూడా ఇక్కడి వరకు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే సిద్ధం చేయడం జరిగింది. భక్తులకు కూడా అటు త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా మనం చూస్తున్నాం క్లియర్గా అమ్మవారికి హారతి సమయం కావడంతో మొత్తం భక్తులందరినీ కూడా ఆపివేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా రేపు ఉదయం నుంచి కూడా అంటే రేపు ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి కూడా అమ్మవారికి ఇటు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఇటు ఎవరైతే ఈ అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఇక్కడ ప్రసిద్ధిగా గాంచి ఉంటుంది. అయితే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనాలు చెల్లించడం ఆనవాయితీ. సో మొత్తంగా కూడా మనం చూస్తున్నాము ఇప్పటికే ఎంతోమంది భక్తులు రద్దీగా మారుతున్నారు. ఎంతోమంది వీవీఐపీలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. పూర్తి స్థాయి భద్రతను కూడా ఏర్పాటు జరిగింది. సో ఓవరాల్గా ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన కేసీఆర్ క్రికెట్ స్పోర్ట్స్ గార్డెన్ ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఐసీడబ్ల్యూసీ క్రికెట్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జింబాబ్వే, హైదరాబాద్ క్రికెట్ టీంను ఎంపిక చేసి ఎంపీ రంజిత్ రెడ్డి అలాగే జిల్లా జడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి చేతుల మీదుగా మంత్రి ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా ఆధునిక హంగులతో క్రికెట్ స్పోర్ట్స్ గ్రౌండ్ సుందరీకరణ చేశామన్నారు. క్రికెట్ క్రీడాకారులకు కేసీఆర్ క్రికెట్ గ్రౌండ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇకపోతే ఈ నెల 26 వరకు క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి. జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులను మంత్రి సబిత అభినందించారు. Match we scheduled today.
और MS के प्रसाद इंटरनेशनल क्रिकेट एकेडमी की तरफ से उपस्थित सभी महानुभावों का तहे दिल से मैं स्वागत करता हूँ, आप सभी का अभिनंदन करता हूँ। आज वाकई में एक ऐतिहासिक दिन है और KCR स्पोर्ट्स एंड रिसोर्ट्स के इस खूबसूरत मैदान पर पहली बार को इंटरनेशनल टीम क्रिकेट खेलने के लिए यहाँ पर मौजूद है। वाकई में एक बहुत ही खूबसूरत హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో ఓ పేషెంట్ మృతి చెందిన ఘటన హైదరాబాద్లోని ఐఎస్ సదన్ డివిజన్లోని నైటింగేల్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. నైటింగేల్ హాస్పిటల్లో భిక్షపతి అనే వ్యక్తి జ్వరంతో అడ్మిట్ అయ్యాడు. అర్ధరాత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పేషెంట్ మృతి చెందినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సో సిస్టర్ వచ్చేసి ఆయనకు లాస్ట్ ఫ్లూయిడ్ ఏదైతే ఎక్కించిందో ఆ ప్రాంతంలో ఇక్కడ పేషెంట్ పక్కన ఉన్న అటెండర్స్ ఎవరైనా జస్ట్ తినడానికని ఇంటికి వెళ్ళేసి వచ్చినారు. ఆ క్రమంలోనే ఆయనకు సంబంధించిన హైడోస్ ఫ్లూయిడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఐసీయూలో ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో వార్డులో ఇవ్వడం జరిగింది. పేషెంట్ అటెండర్స్ ఎవరు లేకపోవడం వల్ల సెలైన్ అయిపోయిందని చెప్పినా కూడా అక్కడ కన్సర్న్ సిస్టర్ కానీ డ్యూటీ డాక్టర్ కానీ ఎవరూ లేరు. ఇదేంటి అని క్వశ్చన్ చేసిన వాళ్ళని మేము ఆల్రెడీ సిపిఆర్ చేసినాము, ఆల్రెడీ అయిందని చెప్పి కొలాప్స్ అయిపోయిందని చెప్పి డైరెక్ట్ చూపిస్తున్నారు. ఈసీజీ కానీ లేకపోతే కన్ఫర్మేషన్ అయినట్టు పేషెంట్ అటెండర్కి కానీ లేకపోతే వాళ్ళ కన్సర్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వలేదు. ఇదేంటి అని క్వశ్చన్ చేసినందుకు మా దగ్గర ఇదే అయింది, కావాలంటే మీరు చేసుకోండి అన్నారు. మా డౌట్ మేరకు మేము మాకు సంబంధించిన మాలో ఒక మా సిస్టర్ నర్సే అండి, ఆమెకి చూస్తే ఆమె వచ్చి సిపిఆర్ చేస్తున్నప్పుడు 25% ఉంది. 25% వచ్చేంత వరకు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీన్నేంటి అని క్వశ్చన్ రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు అమ్మా న్యూస్.